అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్ నుంచి మరొక పిచ్చి కుక్క సంచలన వ్యాఖ్యలతో హల్చల్ చేసింది. పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ గా పనిచేసినటువంటి అబ్దుల్ బాసిద్ ఈ వ్యాఖ్యలతో సంచలనంగా మారిన పరిస్థితి. 10 నుంచి 12 రోజుల్లో పాకిస్తాన్ పైన ఇండియా దాడి చేసే అవకాశం ఉందంటూ మాట్లాడాడు ఆయన. ఇండియా గత చరిత్ర ఇదే విషయాన్ని చేస్తుందంటున్నారు అబ్దుల్ బాసిద్. ఇక మేము ఫస్ట్ వీక్ లో పాకిస్తాన్ పైన ఇండియా దాడి చేస్తోందని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హైలైట్ గా ఉన్నాయి. మే 1 అంటే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. పాకిస్తాన్ కి ఒక రకంగా చుచ్చు పడుతోందని చెప్పొచ్చు. ఈ మాటలు మీకు మాట్లాడడంతో కొంత ఇబ్బంది కలగొచ్చు, కానీ నిజంగా వారి యొక్క ఆలోచన, వారి మాటలు అవే అర్థాన్ని దారితీస్తున్నాయి. మే 1 వీక్ న ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు? సింధు నది పైన ఉన్నటువంటి డ్యామ్లను బ్రేక్ చేస్తామంటోంది ఈ పిచ్చి కుక్క. సింధు జలాల ఒప్పందం విషయంలో సింధు జలాలను ఆపేశారు కాబట్టి అటు పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతోంది, కక్కావికలమవుతోంది, విలవిల్లాడుతోంది. నీళ్లు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే నదిని జలాలని రాకుండా జలాలని మొత్తాన్ని ఆపివేశారు కాబట్టి ఆ డ్యామ్లను బ్రేక్ చేస్తామంటూ ఉన్నారు ఈ పిచ్చి కుక్క. ఇక టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ అనగానే బహుశా అనుకో చాలా పెద్ద వెపన్ కదా, అది ఏకంగా పూర్తిగా ఒక సగం రాష్ట్రాన్ని కూడా అల్లకల్లోలం చేసేటువంటి వెపన్ కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ టాక్టికల్ వెపన్స్ అంటే చిన్న చిన్న న్యూక్లియర్ బాంబ్స్, వాటిని ఉపయోగించి ఈ డ్యామ్లని పేల్చేస్తామంటోంది ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్క అబ్దుల్ బాసిద్. నీళ్లు ఆపితే రక్తం ప్రవహింపజేస్తామంటూ కారు కూతలు కూస్తోంది. పాకిస్తాన్ కు చివరి ఆప్షన్ అదేనంటూ అబ్దుల్ బాసిద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 2014 నుంచి 17 మధ్య ఇండియాలో పాక్ హై కమిషనర్ గా పనిచేసింది ఇక్కడ కనిపించినటువంటి ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్క. ఎస్, నేను పదే ఆ పిచ్చి కుక్క అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే పాకిస్తాన్ పేరు వింటేనే, పాకిస్తాన్ మాట్లాడే మాటలు వింటే డెఫినెట్ గా ఇది పిచ్చి కుక్క కాదు, వెర్రిలేసే కుక్కగా అని కూడా మనం మాట్లాడవచ్చు. అంతటి వ్యాఖ్యలే ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి. ఏకంగా ఒకవైపు భయపడుతూనే మరోవైపుగా వీరి కారు కూతలు కొంత ఇండియాని మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని బ్రేక్ చేసిన నేపథ్యంలో ఆ జలాలు కనుక రానివ్వకపోతే అక్కడ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించి వాటిని పెద్ద ఎత్తున పేల్చేసి రక్తాన్ని చిందిస్తామంటున్నారు. ముహూర్తం ఫిక్స్ అయిందని పాకిస్తాన్ కూడా భావిస్తోంది. మే 1 వీక్ లో భారతదేశం నుంచి ప్రపంచ మ్యాప్ లో పాకిస్తాన్ లేకునేటువంటి చర్య జరగబోతుందనేది ముందస్తుగానే పాకిస్తాన్ భయపడుతోంది. ఒక రకంగా వారంతా కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణమైనా కూడా మా పైన దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి వారంతా కూడా భయపడుతున్నారు. గతంలో మీరు పరిశీలిస్తే కనుక ఒకసారి నేను చరిత్ర గురించి చెప్పే ముందు అసలు ఈ పిచ్చి కుక్క ఏం మాట్లాడిందో చూద్దాం. इसमें तो मुझे शक नहीं है कि कोई ना कोई कार्रवाई तो ज़रूर भारत करेगा, क्योंकि प्राइम मिनिस्टर मोदी ने अपने जो गुज़श्ता रोज़ बिहार में एक जलसे से खिताब किया, उसने बड़े वाज़े तौर पे कहा कि कुछ जो लैंग्वेज थी उससे तो यही वाज़े होता। और मीन वाइल भारत जो है कोई कार्रवाई करता है, जो करेगा वो आज हो, कल हो, हफ्ते के बाद हो. देखिए ना, पुलवामा का वाक़या हुआ था 14 फरवरी को और बालाकोट का वाक़या हुआ था 26 फरवरी को, यानी 12 दिनों के बाद भारत ने वो कार्रवाई की थी. इसी तरह उड़ी का वाक़या हुआ था, जहाँ तक मुझे याद पड़ रहा है 18 या 19 सितंबर को, और भारत ने कार्रवाई जो सो कॉल्ड सर्जिकल स्ट्राइक्स की थी वो की थी 28 सितंबर को. तो भारत का रिकॉर्ड क्लियर है कि 8 से 10 से 12 दिन लेते हैं कोई कार्रवाई करने पे. अगर उसी पैटर्न को रखा जाए तो ये 22 अप्रैल को हुआ, तो आप तवक्को रख सकती हैं कि 21, 2, 1, 2 यकम या 2, इन 3 या मई के पहले हफ्ते में कोई कार्रवाई हो सकती है, या फिर उससे बाद में भी हो सकती है. इसमें तो मुझे शक नहीं है कि कोई ना कोई कार्रवाई तो ज़रूर भारत करेगा, क्योंकि प्राइम मिनिस्टर मोदी ने अपने जो गुज़श्ता रोज़ बिहार में एक जलसे से खिताब किया, उसने बड़े वाज़े तौर पे कहा कि कुछ जो लैंग्वेज थी उससे तो यही वाज़े होता. और मीन ఇక్కడ అబ్దుల్ బాసిద్ గా చేపడుతున్న ఈ వ్యక్తి 2014-15 మధ్య ఇండియాలో హై కమిషనర్ గా పనిచేశారట. ఈ పిచ్చుకు ఇప్పుడు ఏమంటోందనంటే గతంలో పుల్వామాలో జరిగినటువంటి దాడి తర్వాత కూడా 15 రోజుల తర్వాత సుమారుగా వారం 10 రోజులు పట్టింది బాలాకోట్లో దాడి చేయడానికి. ఏకంగా అప్పుడు కూడా ఈ పాకిస్తాన్ కుక్కలన్నీ కూడా
సొరంగ మార్గాల్లో దాక్కున్నాయి తప్ప బయటకు వచ్చేది కూడా మొరగలేదు. ఇప్పుడు మొరినట్టుగా అప్పుడేమి మొరగవు, చాలా సైలెంట్ గా పని కానిచ్చేస్తాయి. ఏకంగా మోడీ కూడా బీహార్లో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో, దేశ విదేశాల్లో కూడా ఈ భాష అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ ఒకవైపు, గతంలో బాలాకోట్ దాడి ఒకవైపు, రెండు పరిశీలనకు తీసుకుంటే మే ఫస్ట్ వీక్ లో చాలా పెద్ద ఎత్తున ఇండియా నుంచి పాకిస్తాన్ పైన దాడి జరిగే అవకాశం ఉందని ఇక్కడ అబ్దుల్ బాసిద్ ఈ పిచ్చి కుక్క మాట్లాడుతోంది. పాకిస్తాన్ పెంపుడు కుక్క మాట్లాడుతోంది. పాకిస్తాన్ ఉన్నటువంటి ఈ హై కమిషనర్ ఏమంటున్నారంటే మే ఫస్ట్ వీక్ ముహూర్తం ఫిక్స్ అయింది. ఇంకా వాళ్ళు అనుకున్నాక మనం చేసేది ఏముంది? భారత్ కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. మే ఫస్ట్ నా ముహూర్తం ఫిక్స్ అయింది. భారత్ నుంచి పాకిస్తాన్ గతంలో ఎన్నడూ కూడా కని విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున ఒక దాడి జరిగే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం, భారత ఆర్మీ కూడా అన్ని రకాలుగా సంసిద్ధతతో ఉంది. ఒక రకంగా దీనిలో రెండు ఆలోచించాలి. ఒకటి, స్ట్రాటజికల్ గా సైకలాజికల్ వార్ కూడా ఇది మనం భావించాలి. ఎందుకంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తుంది కూడా అదే. సైకలాజికల్ వార్ అని ఎందుకు అంటున్నానంటే ఇటువంటి కారు కూతలు కూసి ఇండియాని, ఇండియన్ ఆర్మీని పక్కదో పట్టించడం కూడా అవుతుంది. ఎందుకంటున్నా అంటే మొన్న మధ్య మీరు చూసారు, సైఫుల్లా కసూరి అనేటువంటి లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి పాకిస్తాన్ పెంపుడు కుక్క ఏం చెప్పిందనంటే అసలు ఇండియా పైన పహల్గామ్ లో దాడి చేసిన వ్యక్తులు మేము కానే కాదు, అసలు మాకు దానికి ఎటువంటి సంబంధం లేని చెప్పుకొచ్చింది. కారణం ఎందుకు అని అంటున్నప్పుడు భారత్ డ్రామాలు ఆడుతోంది, దేశ విదేశాల్లో పాకిస్తాన్ యొక్క కీర్తి ప్రతిష్టతల్ని దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా సైకలాజికల్ గా దేశ విదేశాల మద్దతు కూడా కట్టడం కోసమే. ఇప్పుడు కూడా ఈ హై కమిషనర్ గా చెప్పబడుతున్నటువంటి ఈ పాకిస్తాన్ కుక్క అబ్దుల్ బాసిద్ కూడా మాట్లాడుతున్న మాటలు అవే. ఇవన్నీ మాట్లాడడం వల్ల కారణం ఏంటంటే ఒక రకంగా సైకలాజికల్ గా నిజంగానే ఇండియాని మరింతగా రెచ్చగొట్టి, ఇండియాని మరింతగా కొంత ఈ విషయాల పట్ల రెచ్చగొట్టి ముందస్తుగా అటాక్ చేయించే విధంగా ఈ రకంగా కూడా కొన్ని మాటలు అయితే అయి ఉండొచ్చు. ఇంకో వైపుగా ముందస్తుగా వాళ్ళు ఆలోచించారు కాబట్టి ముహూర్తం ఫిక్స్ అయిందని భావిస్తున్నారు. వాళ్ళకుంటున్న ఆలోచన అయి ఉండొచ్చు కూడా. ఏదేమైనా కూడా భారత దాడి ముహూర్తం ఫిక్స్ అయినట్టు కనబడుతోంది. భారత్ నుంచి పాకిస్తాన్కి అన్ని రకాలుగా సంసిద్ధమైపోయింది. ఎప్పుడప్పుడు అని చెప్పి పాకిస్తాన్ కూడా బహుశా ఎదురు చూస్తున్నట్టుగా. ఒకసారి అసలు సింధు జలాల విషయంలో, సింధు జలాలని నిలిపివేత విషయంలో మేము టెక్టికల్ బాంబ్స్ వేస్తాం, న్యూక్లియర్ బాంబ్స్ వేస్తాం అని చెప్తాం. టెక్టికల్ బాంబ్స్ అంటే ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న న్యూక్లియర్ బాంబ్స్ వేసి పేల్చేస్తాం సింధు జలాలకు సంబంధించి నిలిపివేస్తే కనుక సింధు బార్డర్లో, సింధు జలాలకు సంబంధించి మధ్యలో డ్యాములు అని చెప్తున్నారు. ఒకసారి ఈ మాటలు పిచ్చి కుక్క నోటి నుంచి విందాం. केस दफा भारत ने तो वॉर ऑलरेडी डिक्लेयर कर दी है तास सिंध मुआहदे को मुअत्तल करके. ये पाकिस्तान की, अगर पाकिस्तान का पानी रोका गया तो ये हमारी रेड लाइन होगी, मेरा रेड लाइन है. मुझे कोई शक नहीं है और मेरी अपनी सोच कहती है कि अगर पुश कम्स टू शव, पाकिस्तान वुड नॉट इवन हेजिटेट टू यूज टैक्टिकल न्यूक्लियर वेपन्स. मतलब ये ठीक है अगर डिटरेंस, क्योंकि हमारे डिटरेंस का एक बहुत बड़ा ये भी है कि भारत कभी भी जो है पानी पाकिस्तान का नहीं रोकेगा. ये हमारे ऑफिशियल डिटरेंस का एक हिस्सा है जी. हमारा डिटरेंस इस बात जो है, अगर हमने न्यूक्लियर वेपन्स बनाए हैं तो उसमें एक ये भी है क्योंकि हमारी सर्वाइवल का मसला है ना. अगर पानी नहीं आता तो हमारा सर्वाइवल खतरे में पड़ जाएगा. तो ये हमारा एक जो है, भारत को ये होशियार रहना चाहिए, 10 मरतबा 100 मरतबा सोचना चाहिए कि पानी को बंद करने का मतलब क्या है, या पानी को कम जो फ्लो है उसको भी कम करने का मतलब भी क्या है. सही. अगर 133 मिलियन एकड़ फीट से एक कतरा भी कम हो गया तो फिर भारत को ख्याल रखना चाहिए. और अगर यहाँ पे पानी नहीं बहता इन दरियाओं में तो फिर खून तो बहेगा, क्योंकि और तो कुछ हमारे पास उसका इलाज नहीं है. तो टैक्टिकल न्यूक्लियर वेपन्स अनसर जो है हमने सिर्फ दिखाने के लिए रखे हुए, उसका कुछ इस्तेमाल का अगर वक्त आया तो वो इस्तेमाल भी होंगे. तो भारत को ये ख्याल रखना. సింధు జలాల నిలిపివేత గనక జరిగితే పాకిస్తాన్ నుంచి టెక్టికల్ బాంబ్స్ వేసి వాటిని పేల్చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఇక నేను పదే పిచ్చి కుక్క అనే పదం ఎందుకు వాడుతున్నాననేది ఇప్పుడు మీకు బహుశా అర్థమై ఉంటుంది. అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సింధు జలాల్ని మా జలాలంటూ మాట్లాడుతున్నారు. వాటి పుట్టుక, వాటి ప్రవాహం మొత్తం ఉంది భారతదేశంలో. అయితే సింధు జలాల్ని మా జలాలంటూ సంబోధిస్తూ ఏకంగా డ్యామ్లను టెక్టికల్ బాంబ్స్ తో పేల్చేస్తారట. ఇది ఆ అబ్దుల్ బాసిద్ అనేటువంటి హై కమిషనర్ మాట్లాడుతున్న మాటలు. ఇవి ఇంత దారుణంగా ఉన్నాయంటే నిజంగా ఈ పిచ్చి కుక్కల మాటలు మరింతగా
తెరదీస్తూ చాలా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. భారతదేశం దానికి ప్రతిచర్యగా డెఫినెట్ గా అంతకు సమాధానం చెప్పే అవకాశం త్వరలోనే ఉంది. దానికి ముహూర్తం కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తుంటారు. బహుశా మే ఫస్ట్ వీక్ లో ముహూర్తం ఫిక్స్ అయినట్టుగానే ఉందని చెప్పి ఏకంగా స్వయంగా వార్ నోట్ నుంచే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు ఆయన అంటే, పెద్ద ఎత్తున నేను నీళ్ళ నిలిపివేస్తే గనక ఆ నీళ్ల తాలూకు మా దగ్గర ఇంత అవసరం ఉంటుంది, ఇంతలా ఉపయోగపడుతుంది, 24 కోట్ల మంది జనాభా ఇక్కడ నీళ్లను వాడుతుంది అని చెప్తూనే మరోవైపుగా ఆయన ఏమంటున్నారంటే, వీఆర్ రెడీ టు టాకిల్ దిస్, వీఆర్ రెడీ విత్ ద ఫోర్స్, వీఆర్ రెడీ విత్ ద డిఫెన్స్ అంటున్నారు. అంటే మన దగ్గర వచ్చేటువంటి మనం దయాదాక్షిణ్యాలతోని మనం భిక్ష వేస్తే బతికేటువంటి ఈ పాకిస్తానీలు, ఈ పాకిస్తానీ సంబంధించినటువంటి ఈ అధికారులు, ఈ లష్కర్ తోయిబా కానివ్వండి, పాకిస్తానీ దేశం మొత్తం కూడా మనం భిక్ష వేస్తే అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి, 24 కోట్ల మంది ఈ సింధు జలాలపై ఆధారపడి ఉన్నారట. అంటే 24 కోట్ల మంది మనం ఇచ్చేటువంటి భిక్షపై ఆధారపడి ఉన్నారు. అటువంటి భిక్ష వేస్తే గానీ బ్రతకలేని పాకిస్తానీ ఈ పిచ్చి కుక్కలు మరి తిరిగి మళ్ళీ మనపైనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒకసారి పాక్ ప్రధాని అనేటువంటి ఈ వ్యక్తి ఏం మాట్లాడాడో చూద్దాం. ఎందుకంటే ముందొకసారి పని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, అబ్దుల్ బాసిద్ గా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యక్తి పాక్ హై కమిషనర్ గా ఇక్కడ పనిచేసినట్టు తెలుస్తుంది ఇండియాలో కూడా. సో ఇప్పుడు నేను చెప్తున్నానంటే టెక్టికల్ బాంబ్స్ వేసి సింధు జలాలు నిలిపివేతనికి సంబంధించి అవసరమైతే డ్యాములను సైతం పేల్చేస్తామంటూ ఆయన కారు కూతలు కూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ చాలా మంది మనం మాట్లాడినప్పుడు సైకలాజికల్ గా ఒక వార్ క్రియేట్ చేయడం కూడా ఉండొచ్చు. అంటే ముందస్తుగా రెచ్చగొడితే ఇండియానే అటాక్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు దేశ విదేశాల్లో పాపం అని తీసుకొచ్చుకునే విధంగా వాళ్ళు, అంటే ఇప్పటికీ ఎటువంటి దేశాల నుంచి సపోర్ట్ లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు కొన్ని సపోర్ట్ తీసుకోవడం కోసం కావాలనే ఇండియా పైన మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కూడా చాలా మంది భావిస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్య ఎలా చూడాలి, నిజంగానే జరిగితే భారత ఆర్మీ ఎటువంటి విధంగా సంసిద్ధంగా ఉంది? ఎస్ సచిన్. మనోజ్, మీరన్నది అక్షరాల నిజం. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ గా ఉన్న వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆయన మనం నిన్న వీళ్లకు సంబంధించి ఎటువంటి పిచ్చి వాగుడైతే వాగాడో అదే వాగిన ఆడు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే కనుక భారత్ గత అటాక్స్ కి సంబంధించి ప్రస్తావించాడు. ఆయన భారత్ గతంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించిందో, భారత్ గతంలో ఎటువంటి సందర్భంలో వెళ్ళిందో అటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే కనుక ఉరికి సంబంధించి ప్రస్తావించడం జరుగుతుంది, బాలాకోట్కి సంబంధించి ప్రస్తావించడం జరుగుతుంది. గతంలో జరిగిన ఘటనలు 8 నుంచి 10 రోజులు లేకపోతే 12 రోజుల వ్యవధిలోనే భారత్ అటాక్ చేస్తుంది, ఇప్పుడు కూడా అలాగే చేస్తుందని చెప్తున్నాడు. దీంతో పాటు ఇంతవరకు అంటే రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి, దాంతో పాటు ప్రధానమంత్రి మాట్లాడారు. ఇక నేను కొత్తగా చెప్తే ఏం బాగుంది. సింధు జిల్లాల విషయం కాసేపు పక్కన పెడితే, అటు ఆయన మాట్లాడుతున్న మాటల్లో గతంలో బాలకోట్ పైన దాడి సమయంలో కూడా 10 నుంచి 12 రోజుల సమయం పట్టింది, ఇప్పుడు కూడా అదే రకంగా ఉండబోతోంది. మే ఫస్ట్ వీక్ లో, అంటే ఇప్పటి నుంచి క్యాల్కులేట్ చేస్తే ఒక వారం 10 రోజులు, అంటే మే ఫస్ట్ వీక్ లో దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు కూడా ఒక రకంగా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ సంసిద్ధంగా ఉందా అంటే నిజంగా ఆ సమయానికి దాడులు జరగొచ్చా? ఆ దాడులకు సంబంధించి వాళ్ళు, అంటే ఇక్కడ వాళ్ళు దాడులకు సంబంధించి ఒక మాట చెప్పాడు. ఈయన ఇంకా కనీసం పాపం చాలా ఎక్కువ రోజులు టైం తీసుకున్నాడు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రిగా చెప్పుకుంటున్న ఖాజా మాత్రం ఏమంటున్నాడు, 4 రోజుల్లోనే ఇండియా యుద్ధం చేసేస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఇండియా యుద్ధం చేస్తుందా లేదా అనేది విషయం పక్కన పెడితే వాళ్ళు కొడువుతో తలగొక్కేందుకు సిద్ధమవుతున్న మాట మాత్రం వినిపిస్తోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం నిన్నటి నుంచి ఇన్ఫాక్ట్ మనం ముందే చెప్తాం, ఈ రోజు మనం మాట్లాడుకున్నాం ఉదయం, ఐ థింక్ మన కాన్వర్సేషన్ లోనే అనుకుంటా, నేను ఒక మాట అనడం జరిగింది. పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది సింధు నదికి సంబంధించి ఉన్న డ్యామ్ ని పేల్చేందుకు వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ కింద మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది, అది పేల్చేస్తుందని చెప్పి తెలుగు మీడియా చరిత్రలో మనమే ముందుగా ఈ అంశానికి సంబంధించి జరిగిన చర్చను తెర మీదకి తీసుకొచ్చాం. ఇప్పుడు అదే మాట ఆయన అదే సచిన్, ఇప్పుడు ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయింది. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ కూడా సంసిద్ధంగా ఉందా అంటే మరొక వారం 10 రోజుల్లో బాలకోట్ స్థాయిలో ఇక్కడ కూడా ఆ యుద్ధం జరిగే అవకాశం ఉందా? రైట్, అంతకన్నా ముందు భారత్ జాగ్రత్త పడాల్సిన ఒక మాట మాత్రం పాకిస్తాన్ హై కమిషనర్ నోటి నుంచి వచ్చింది మనోజ్. ఎందుకంటే పాకిస్తాన్ ని తేలిక కొట్టి పడేయడానికి లేదు. ఆయన చేసిన వ్యాఖ్య ఒకటి అండర్లైన్ చేయాల్సిన అవసరం గట్టిగా వినిపిస్తుంది. అఫ్ కోర్స్ మనకి ఎమోషన్స్ ఉన్నాయి, మనకి ఎమోషన్స్ మన స్ట్రెంత్ ఉంది, కానీ పాకిస్తాన్ తెగించింది. నేను ఇంకోసారి చెప్తున్నాను, పాకిస్తాన్ తెగించింది. ఈసారి ఎలాగైనా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నష్టపోతుందని చెప్పి పూర్తిగా గ్రహించింది.
అందుకు తెగించిన పక్షంలో వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు మన దగ్గర 172 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 170 ఉన్నాయి. సో వాటిని ప్రయోగించేందుకు సిద్ధపడుతోంది. ఆయన మాటల్లో ఐ థింక్ ఇది కూడా మనం నోట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన మాటల్లో ఈ మాట కూడా ఉంది, మాకు అవసరమైతే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉపయోగిస్తా ఉంటున్నారు. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే అవే, వాటిని ప్రయోగిస్తే కనుక ఎస్ న్యూక్లియర్ బాంబులకు సంబంధించి ఆ రేంజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు 70 కిలోమీటర్లు కావచ్చు, 100 కిలోమీటర్లు కావచ్చు, 500 కిలోమీటర్ల వరకు కావచ్చు, లేకపోతే 1000 కిలోమీటర్లు, వాటికి సంబంధించి ఉన్న కెపాసిటీ బట్టి బేస్ అయి ఉంటాయి. ఒకవేళ వాటిని కనుక ముందే ప్రయోగిస్తే పాకిస్తాన్ భారత్ కి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే తెగించి ఉన్న పాకిస్తాన్ ఎటువంటి పిచ్చి చేష్టలు చేస్తుందో ఎవరికి ఇక్కడికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో దీనిని మనం ముందుగా గ్రహించి పాకిస్తాన్ అడుగులకి ముందుగానే మనం అడుగులు వేయాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. పాకిస్తాన్ తెగిస్తోంది. తెగించిన సందర్భంలో ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవకాశం ఉంది. దీనిని ఇటుగా తిప్పికొట్టేందుకు, ఎందుకంటే 2 రకాల మనం ఆలోచిస్తున్నాం. ఒకటి డిఫెన్స్ కి సంబంధించి ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు ఇటు పెసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి కావచ్చు, లేకపోతే పెసిఫిక్ ఓషన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ మనం గస్తీని ముమ్మరం చేస్తాం, అయిన ఫ్రీక్వెన్సీని పెట్టాం, దాంతో పాటు ఏరోప్లేన్స్ మనం పెట్టాం. బట్ మే 1వ తారీఖు నేను ఎందుకు అంటున్నాడంటే కనుక గత చరిత్రను బేస్ చేసుకుని ఆయన మాట్లాడుతున్న సందర్భం. కానీ అంతకన్నా ముందే, ఎందుకంటే వీళ్ళు మైండ్ సెట్ తో మనల్ని కాస్త ఇరుకున పెట్టి తద్వారా ముందుగానే అటాక్ దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న చర్యల నేపథ్యంలో ఎలాగైనా ఇటు నష్టపోతామని తెలిసిన తర్వాత ముందుగానే దాడికి దిగాలి అనే ఆలోచనలో పాకిస్తాన్ ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ కంప్లీట్ గా నేను చూస్తాను. ఇప్పుడు చూస్తున్న సందర్భంలోనే నేను మాట మాట్లాడగలుగుతున్నాను. ఆయన చెప్తున్న అర్థం పరమార్థం. ఆయన ఇంట్రెస్టింగ్ గా మనోజ్, ఆయన భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా పనిచేస్తున్న సందర్భాన్ని గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇదే కనుక జరిగితే, ఆయన మాట్లాడినట్టుగా జరిగితే ఆ పర్యవసనాలు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే కనుక సింధు నది మీద డ్యామ్ ని పడగొడతాం, ఎందుకంటే మాకు నీళ్లు రాకపోతే ఇంకేమవుతుంది, రక్తాన్ని పాలించాల్సింది కదని సమర్థిస్తున్నాడు. బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు మనోజ్. రైట్ సెషన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఒకసారి నేను అసలు ఏం జరగబోతోంది, ఈ పిచ్చుకుగా మాట్లాడిన మాటలకు అర్థాన్ని మీకు చెప్పి ప్రయత్నం చేస్తాను. గతంలో మీరు గుర్తుంటే కనుక పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ పైన సర్జికల్ స్ట్రైక్స్ తో భారత్ ఏకంగా పాకిస్తాన్ కి ఒక రకంగా ముచ్చమటలు పట్టించింది. ముచ్చమటలే కాదు కానీ చెప్పాలంటే లాగులు తడిపించేసింది అనేది మీకు అందరికి తెలిసిందే. దానికి సమయం 10-12 రోజులు సమయం పట్టింది. ఇప్పుడు కూడా సేమ్ మోదీ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి 10-12 రోజుల సమయం పట్టే అవకాశం, అంటే మే 1st వీక్ లో ముహూర్తం ఫిక్స్ అయింది, భారత్ దాడి చేసే అవకాశం ఉందనేది అబ్దుల్ బాసిత్ అనేటువంటి పాక్ హై కమిషనర్ మాట్లాడుతున్నారు. ఒకసారి మీకు ఇక్కడ విజువల్లో చూపిస్తే కనుక, అంతకంటే ముందు ఒకసారి మీకు మ్యాప్ చూపిస్తాను. మ్యాప్ లో ఏం జరిగింది, ఎల్ఓసి ఏ రకంగా ఉంది, మన బౌండరీ షేరింగ్ ఏ రకంగా ఉంది, పాకిస్తాన్ ఏ రకంగా టాకిల్ చేసే అవకాశం ఉంది అనేది మీకు చూపిస్తాను. ఒకసారి ఫైనల్ గా ఇక్కడ మ్యాప్ చూస్తే కనుక ఇది పిఓకే, అందరికి తెలిసిందే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ పిఓకే. ఇక్కడ ఎక్కువగా పారామిలిటరీ మోహరించి ఉంది. ఇక్కడ ఇదంతా కూడా పాకిస్తాన్ తో బౌండరీ షేరింగ్, అహ్మదాబాద్ ఇదంతా కూడా బౌండరీ షేరింగ్ గా ఉంది. సో ఈ బౌండరీ షేరింగ్ లో అత్యధికంగా ఒకవేళ సీవేస్ ద్వారా వస్తే కరాచీలో బ్లాక్ చేయవచ్చు, ఎయిర్వేస్ ద్వారా వచ్చినా కూడా అన్ని రకాలుగా టాకిల్ చేయడం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి అక్కడ డ్యామ్ ని పేల్ చేస్తామని చెప్తున్నారో అది బహుశా ఈ లైన్ లో ఉండే అవకాశం ఉంది. సో ఈ దగ్గర శ్రీనగర్ దగ్గర ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే తమకు అడ్డుగా వచ్చినటువంటి వాటిని లేపేస్తామని ఈ పిచ్చుకుగా మాట్లాడుతుంటే ఒకసారి వారి విన్యాసాలు చూద్దాం మనం. ఎంతలా సిద్ధమవుతోంది పాకిస్తాన్, భారత్ ఏ రకంగా సంసిద్ధంగా ఉందని ఒకసారి ఇక్కడ చూడండి. ఇది పాకిస్తాన్ కి సంబంధించింది. పాకిస్తాన్ విన్యాసాలు చేస్తోంది. ఇవన్నీ కూడా కేవలం మేకపోతు గాంభీరాలే తప్ప ఏ మాత్రం కూడా సరితూగదు. ఇందాక మీరు మ్యాప్ లో చూసారు కదా, పాకిస్తాన్ ఎంత, పాకిస్తాన్ లెక్కెంత. ఇది భారతీయుడిగా చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాడు. మన దయాదాక్షిణతో భిక్షేస్తగాన్ని బతికినటువంటి పాకిస్తాన్ భారత్ ఎదుర్కోగలుగుతుందా? ఇది పాకిస్తాన్ విన్యాసాలు చూడండి. ఏ మాత్రం కూడా ఇవన్నీ కేవలం కవ్వింపు చర్యలు, ఏదో మేకపోతు గాంభీర్యం తప్ప ఏ మాత్రం కూడా సరిదూకదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ దగ్గర ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్ భారత్ తెరలేపిందో అప్పుడు పెద్ద ఎత్తున ఇటు పాకిస్తాన్ సంబంధించిన జనరల్స్ కానివ్వండి, ఆర్మీ శాఖ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా గుహలకు వెళ్ళి దాక్కున్నారు. కనీసం బయటకు కూడా రాలేదు కదా, వాళ్ళు కనీసం వాళ్ళ మొహం కూడా చూపించలేదు. ఇప్పుడు కూడా పాక్ ఆర్మీ చీఫ్ సంబంధించినటువంటి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా విదేశాలకు పంపించాడు. వీళ్ళ మనపై దాడి చేసేది వెంట్రుకు కూడా పీకెళ్ళనేది భారత పౌరుడిగా, భారతీయుడిగా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక భారతీయ విషయానికి వస్తే, భారత్ చూడండి ఆర్మీ, ఐఎన్ఎస్ ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటే ఏ మాత్రం కూడా కనీసం
అటు పాకిస్తాన్ కి ఇండియన్ ఆర్మీకి ఏ మాత్రం కూడా కనీసం సరితూగలేము. మనల్ని ఏదైనా జరిగితే ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఛాతీ విరిచి వెన్ను విరిచి నిలబడి ఎస్ రా చూసుకుందాం ఆ రకంగా ఉంటుంది. కానీ పాకిస్తాన్ జుజుబి నిజంగానే ఒక పిల్లి లోపలేసి రూమ్లో వేసి బంధించి దానిపై దాడి చేసి ఏ రకంగా అయితే అరుస్తూ బెదిరిస్తుందో అటువంటి బెదిరింపులు తప్ప ఏ మాత్రం కూడా పాకిస్తాన్తో ఒరిగేదేం లేదు. ఒకసారి ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్క చాలా క్లియర్గా మేము ఇండస్ వాటర్ ట్రీటీ బ్రేక్ తర్వాత ఆ డ్యామ్లను లేపేస్తామంటూ మాట్లాడుతోంది. మరోవైపుగా మోదీ ఇంతటి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారంటే తప్పకుండా మే ఫస్ట్ వీక్ లో ఒక బిగ్గెస్ట్ వార్ తెరలేకపోతుంది ఇండియా అని మాట్లాడుతుంది. ఒకసారి ఆ పిచ్చి కుక్క ఏం మాట్లాడిందో చూద్దాం. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline, and for our 240 million people, let there be no doubt at all. Its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.